నీకే మస్తు ఉన్నావు కానీ గ్రీన్ కలర్ రెడ్ చీర ఇలా వీడియో ఏంటిది అయితే మన వాళ్ళందరికి అన్నలు అక్కలు అని చెప్పు ఎంట్రీ. అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అయితే ముచ్చట ఏంటంటే టమాటా తొక్కు నాకు తెలుసురా చెల్లె. టమాటా తొక్కు తెలుసురా బిడ్డ. టమాటా తొక్కు ఎర్ర మిరపకాయల కారం అంటే రెండు మిక్స్ చేసి ఎత్తును. కానీ నేను ఉండేయాల ఉంటది ఉండనకు పొద్దుగాలనే 8 అవుతుంది. నీటికి అన్నం తింటాంది. అయితే మిరపకాయలు టమాటా తొక్కు ఎత్తున్నాం అనమాట. ఎందుకంటే సద్దులకు అంటే పొలం పనికి వస్తే సద్దులకు మంచిగా ఉంటుందని చెప్పేసి టమాటా తొక్కు నూరుతుంది అవ్వ. సో ఊర్లలో ఎక్కువ టమాటా తొక్కే వేసుకుంటారు. ఎందుకంటే పొద్దుగాల కూరలు వండుకున్నాడు టైం సరిపోదని చెప్పేసి ఈ తొక్కులు వేసుకొనే పోతారు విలేజ్లలో. అందుకని చెప్పేసి ఈ రోజు చేసేది ఏంటంటే ఎర్ర మిరపకాయలు టమాటాలు. సీజన్ అదే మిరపకాయల కారం మస్తు మంది నూరుకుంటారు. ఇప్పుడు ఎర్ర మిరపకాయల కారం టమాటా టమాటాలు వేసి ఎర్ర మిరపకాయలు గోలిచ్చి నూనెలో గోలిచ్చి టమాటాలు గోలిచ్చి జీలకర్ర అంటే ఏం తొక్కు ఇది? ఏం తొక్కు? మిరపకాయల కారం టమాటా తొక్కు. టమాటా రెండు మిక్స్ చేసి టమాటా తొక్కు అంటారు. టమాటా తొక్కు గదే మరి. టమాటా తొక్కు ఇవి మిరపకాయలు మానేస్తాం కాదు భాగ్యక్కలు ఇంటికాడ తెచ్చిన ఇప్పుడు పొలం అంటే పనికైన కాడ అవ్వ తీసుకొచ్చింది. ఇప్పుడు ఎట్లా నూరుతుందో చూపిస్తా చూడు. గ్రైండర్ రుబ్బుకుంటే మంచిగా ఉంటది. నూరు రాదు విధంగా ఎండింది కాయ అంతేనా? మరి గ్రైండర్ ఎట్లా అక్క? గ్రైండర్ మరి ఊరు పడతారు గ్రైండర్? నాకు పడుతుంది. నాగలేదు అది ఊరికేంది. టమాటాలు ఎర్ర మిరపకాయలు చూడుర్రి, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ ఎత్తారా? వేసుకోవచ్చా? మరి నువ్వు వచ్చినాక ఏం చేస్తున్నావు? మిరపకాయలు నూనె లేంచాట. మళ్ళీ దేవి ఒక పిల్లలు పోసి మళ్ళీ టమాటాలు వేసాలి. అవునా? టమాటాలు వేసి అవి మిక్స్ చేసి గ్రైండర్లో పెట్టాలి. అంతేనా? రుబ్బుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కావా? టేస్ట్ వస్తుంది కానీ అది అంత ఎండిపోయినట్టు అయినాయి, అంత వక్కలు దంగయ్యగా సరిగ్గా రోట్ల. ఈ టమాటా తొక్కు అనేది పనికి ఇప్పుడు బొర్రల పొంటి పోతే సర్ది గిన్నెలు వేసుకొని పోతే మంచిగా ఉంటుంది. సర్దిలో పెట్టుకోవచ్చు కూర అందకున్నా కానీ. ఇప్పుడు ఇది వేయించుతావా? అవి గోలినాక మళ్ళీ అవి తీసి మళ్ళీ టమాటాలు వేయాలి కోసి అందులోనే ఆనుండండి మళ్ళీ అవి గోలుతాయి. అయిందా? నూనె కాగిందా? కాగిందా? అయ్యి అలా గోలుతాయా? చిరుతాయి మరి చిరుతాయి అని దూరం ఉంది అవ్వా, మూత పెట్టింది. చిరుతాయి కా? చిరుతాయి ఎగురుతాయి ఇంకేగలేదా? అంటే ఏగినట్టు ఎట్లా తెలుస్తుంది? ఎర్రగానా? అంటే అవి ఎర్రగా ఉన్నాయి కదా, ఎర్రగున్నాక మళ్ళీ ఎర్రగా ఎట్లా గోలిస్తామా అని నేను అక్కడ టమాటాలు మరి అక్కడ మాడిపోతాయి. పొడుగు కోసుకోవాలి. భలే వెనకటోళ్ళు భలే చేస్తారు టక్క 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 టక్క. మిరపకాయలు గోల్నాయంట. గోల్నాయనే కొంచెం అవ్వ చేసేటప్పుడు డిసిప్లిన్గా చేస్తుంది. నేను వీడియో మమతా కొంటే అంగడే బా వాసన ఏమన్నా వస్తుందా? అమ్మగా వస్తుంది. మా అమ్మ వంట మస్తు చేస్తుంది గైస్. కావాలనుకున్నారు మా ఇంటికి వచ్చి తినచ్చు. ఆడుతుంది తిన్నా. టమాటాలు అన్ననేనా? అరే నూనె ఉన్నది మిరపకాయలు లేవా నూనె? ఇదే నూనెలో గోలించలే దాన్ని దంచుతావా? రోట్లనేనా? మా అక్క ఊరికేంది ఎట్లా దంగదన్నావు కదా, మంచిగా ఉంటది అట్లా. అందులో వేసి దంచుతుంది అవ్వా. మరి టమాటా లేవా? అండ్ ఇంకేమి ఎత్తారు ఆ మిరపకాయలలో? ఉప్పు జీలకర్ర తాల్పుకా ఉడుకుడు కన్నంలో మంచిగా ఉంటుంది వచ్చుక. ఎల్లిపాయలు ఎత్తుంది అవ్వ, మిరపకాయలు దంచింది దాంట్లో. అంటే తాల్పుగా ఏవా అవ్వ?
ఇంకా సీరు వేస్తాయి ఎండే సీరు వేస్తాయి. అదేంటి జీలకర్ర వెనకటోళ్ళు రోకలా రోలా రోలు అనేది దంచురు. ఉప్పు ఓ ఇసం కాదా సరికి సరి ఎత్తుంది మామూలు అయితే అసలు ఇట్లా వాడేస్తుంది చేతితోటి, కానీ అది టేస్ట్ భలే వస్తుంది. భలే రుబ్బుతుంది టక్క 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 టక్క. కారం అయినా అయింది చూసిన. ఇది అయిన తర్వాత టమాటాలు నూరుతావా అంటే అందులో వేసుడా? ఇప్పుడు మళ్ళీ గ్రైండర్లో ఒక దమ్ము పడుతుందట. రోడ్లో మంచి వస్తుందని దంచింది, మెత్త దంచింది. దారి మేడం ఏ అందరికి ఉంటది గుండు. ఉడుకుడు టమాటాల తొక్కులో ఉడుకుడు అన్నం వేసుకొని తింటే అబ్బా, అన్నం వేసుకొని ఉడకన్నం వేసుకొని నూనె పోసుకొని తింటే ఆ టేస్టే వేరే ఉంటాయి. ఇప్పుడు అన్నం పెడుతుంది అవ్వ, బియ్యం పెడుతుంది. అన్నం వెనక తినంగా చూపిస్తా. హరి గ్రైండర్లో పట్టించింది. నేను పట్టినా అని చెప్పు అంటుంది. మంచిగా పట్టింది, తాలిపెత్తది. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చిన టైంకి అవ్వదు ఏంటిది తాళ్ళు పెట్టేసిన నేను విరిసిన కానీ ఫోన్ మాట్లాడతాను. నాకు ఒకటి అర్జెంట్ అంటే ప్రమోషన్ ఫోన్ వచ్చిండే, ఇక తీయలేకపోయినా. మమతక్క వచ్చింది, మీ మమతక్క తిరిగి ఎట్లుంది తిను తిని చెప్పరు, తినక ముందు చెప్తారా? తిన్నారా? ఉడకన్నాం అది ఉడకన్నం లేదు తింటా. బట్టలు ఆడరా మరి? అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా అనుకుంటున్నా. అయితే ముచ్చట ఏంటంటే, చాలా మంది మన ఫుడ్ ఛాలెంజ్ వీడియోకి ముందు ఎగ్ బిర్యానీ వీడియో తీసినప్పుడు, తర్వాత ఫుడ్ ఛాలెంజ్ వీడియో తీసినప్పుడు అక్క ఇంకా చికెన్ బిర్యానీ చేయండి, చికెన్ అండ్ పూరితో చేయండి, మన తెలంగాణ స్టైల్ ముద్దపప్పు వంకాయ ఇట్లా కాంబినేషన్ లో చేయండి. చాలా మంది చాలా కామెంట్స్ చేసిరు. అయితే ఈ వీడియో పోస్ట్ ఎందుకు ఎత్తున్నానంటే, మీరు చెప్పినట్టు మీ కామెంట్ వైజ్ గా మేము చేసేవాళ్ళం. అయితే వీడియో పెండింగ్ లో ఉండిపోయింది. సో నేను దీన్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియో నుంచి అయితే మనోళ్ళు చెప్పినట్టు మీరు ఎవరెవరైతే ఏమేమి కామెంట్లు చేసిరో ఆ కామెంట్ ని స్క్రీన్ మీద పెట్టి మళ్ళా యాజ్ డీస్ గా ఎప్పటిలాగానే మీ కామెంట్ వైజ్ గానైతే మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ అండ్ ఫుడ్ ప్రిపరేషన్ అయితే మొత్తం అవే ఉంటాయి. మీరు చేసిన ప్రతి ఒక్క కామెంట్ నేను అందరివి రీడ్ చేసిన. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కూడా స్క్రీన్ మీద అందరి కామెంట్స్ అయితే నేను రికార్డ్ చేసి పెడతా, చూడుల్లి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియోలో అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరు ప్లీజ్. చాలా మంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మమతక్క ఇంకా హార్డ్ వర్క్ చేసి మీరు చెప్పిన వేలోనే మేము నడుచుకుంటాం, మీరు చెప్పిన వేలోనే మేము ఇంకా వీడియోస్ చేయడానికి ఇంకా ముందుకు వస్తాం. సో మేము ముందుకు రావాలంటే మీ సపోర్ట్ కూడా మాకు అంతే కావాలి కాబట్టి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవ్వబాపు ఛానల్. అండ్ మన వాళ్ళు కూడా స్టేటస్ పెట్టుకోండి, వాట్సాప్ స్టేటస్ కూడా వీలైన వాళ్ళు పెట్టుర్రి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియో మళ్ళీ వెళ్తాం. అంతవరకు మీ జనమ్మ. సో ఈ వీడియోలో నేను మమతక్క చాలా మిస్ అయినాం. మమతక్క వేరే ఊరు వెళ్ళడం వల్ల ఈ వీడియోలో మేము కనిపించలేకపోయినాం. కానీ నెక్స్ట్ వీడియోలో మమతక్క నేను ఖచ్చితంగా మీకు అటెండ్ అవుతాం. సో ఇంతవరకు మళ్ళీ ఉంటా, మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్తా. అంతవరకు మీ జనమ్మ. బై బాయ్.